స్తుతి మహిమలు కలుగుగాక. స్తుతి మహిమలు కలుగుగాక. నడుచువారందరూ నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాధితము అనుభవించడము, నీవు ధన్యుడము, నీకు మేలు కలుగును, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివగలరు, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండరు. భయభక్తులు గలవాడు లాగా ఆశీర్వదించబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగజేయును. నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం పొందుగాక. మమ్మల్ని ప్రేమించి మా కొరకై నీ కుమారుని పంపించి ఆయన మమ్మల్ని నడుపుతానం ద్వారా మమ్మల్ని రక్షించుకున్న ప్రభువా మీ పెద్దలను స్తోత్రం చెల్లిస్తున్నాను. క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీరు మాకు ఇచ్చినారు. మా జీవితంలో ఎన్నో మేలు ఉపకారాలు మీరు చేశారు ప్రభువా. ఆ బిడ్డలను చేసిన కార్యాలు ఎంతో గొప్పవి. తల్లి గర్భంలో పడింది మొదలుకొని బిడ్డను ప్రత్యేకపరుచుకున్నారు, చదివించినారు, యుక్త వయసులో రక్షించుకున్నారు, నిన్ను ఆరాధించే బిడ్డగా చేసుకున్నారు. దీన పరిస్థితిలో ఉన్నప్పుడు కనికరించినాను. చిన్న ఉద్యోగం నుండి ఎంతో పెద్ద ఉద్యోగాన్ని ఇచ్చినావు. ఈ సమయంలో వివాహ సందర్భంగా కూడా మంచి సంబంధాన్ని నాన్న ఒక సంఘాన్ని నడిపించే సంఘ పెద్ద కుమార్తెను విశ్వాన్ని తనకు భార్యగా ఇవ్వబోతున్నందుకు వందనాలు. ప్రార్థనా పూర్వకంగా మరి మేము బయలుదేరి వివాహానికి వెళ్తున్నా తండ్రి. నీ బిడ్డలిద్దరిని మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును, ఈ లోకట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె ఉంటుంది. మరి నీ పిల్లల ఒలివ మొక్కల వలె భోజన బల్ల చుట్టూ ఉంటాయి. నీ పిల్లలను చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక నా వాగ్దానాలు వాక్యాలు మహేష్ పట్ల మీరు నెరవేర్చండి ప్రభువా. సహాయం చేయండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు. పాటలు, వాయిద్యాలు, ప్రార్థనలు, ప్రసంగాలు, ప్రమాణాలు అన్ని చక్కగా మీరు జరిగించండి ప్రభు. అమ్మాయిని కూడా చక్కగా మీరు సిద్ధపరచుకోండి. భోజనాల్లో ఎటువంటి తేడా రాకుండా మీరు చేయండి. 5 రొట్టెలు చిన్న చేపలను ఆశీర్వదించినట్లుగా అందరికి సరిపోగా మిగిలినట్లుగా చేయండి ప్రభు. సకల ఆశీర్వాదాలతో నింపండి. ఎంతో ఘనంగా జరిగించండి. వాక్యం చెప్పబడిన దాసుని, వివాహం నడిపించని దాసుని, మరి వివాహం జరిగించని దాసుని కృపలో జ్ఞాపకం చేసుకోండి. అన్నిటి ద్వారా మీకు మహిమ ప్రభువా. చేరి వచ్చిన వారికి అందరికి ఒక దీవెన దిద్దుబాటు, ముఖ్యంగా మహేష్ కలుస్తారు ఒక నాయన గొప్ప ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. ప్రయాణంలో వెళ్తున్నాం, మా వెహికల్స్ తోడై ఉండండి, స్టీరింగ్ కి, బ్రేకింగ్ సిస్టానికి, టైర్స్ కి తోడై ఉండండి. చాలా దూరం ప్రభువా, గంట ప్రయాణం ఉంది. మా ప్రయాణం మీకు అప్పగిస్తూ ఆయన మేము కూడా వేరే వేరే ఊళ్ళలో ఉండగా నన్ను, ప్రభాకరన్ను, కేరమ్మను కూడా, ఇంకా తండ్రి రాజేష్ను, ఇంకా అనేక మందిని సమయానికి మీరు తీసుకొచ్చినారు వేరే ఊళ్ళ నుంచి. మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం. పరలోకమందుకు మా తండ్రి. కరుణా సంపన్నటువంటి తండ్రి సన్నిధిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ధరింప చేశారు, సౌకర్యం తోడుగా ఉంటున్నారు. మా బడ్జెట్ని బట్టి స్థితించి జ్ఞాపకం చేసుకుని మొదలు
ఆ బిడ్డ దగ్గర ఒంటరిగా ఉంటే మంచి కార్యాలు వివాహానికి ముందుగా ఉద్యోగం ఇచ్చి మంచి పరిస్థితి ఇచ్చి తర్వాత ఆ బిడ్డ వివాహాన్ని ఇష్టపడి వివాహం చేసుకుంటుగా దీవించండి. సిద్ధపరచబడే ఆ బిడ్డను కూడా సిద్ధపరచండి ప్రభువా. తండ్రి నూతన దంపతులను మీకు కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నేను వివాహ కార్యక్రమం కొరకు సాగుతుండగా మంచి ప్రయాణం దయచేయండి. ఈ కార్యక్రమానికి దూరం నుంచి పెద్ద నుంచి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని పరిశుభ్రంతో ప్రయాణాల్లో సహాయపడ్డారు. ఇప్పుడు కూడా మీ తండ్రి చాలా దూరం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మహేష్ ఒక బలపరచమని ఆ బిడ్డ నీటి నుంచి తండ్రి ఒక కుటుంబ జీవితాలను నిండిపోతుండగా నాయన భయభక్తులు కలిగిన వాడు ఈ లాభం ఆశీర్వదింపబడతాడు అని వ్రాయించిన మాటలన్నీ ఆ బిడ్డ తన మనసులో ఉంచుకొని అలాగ చేసి దీవెనలు పొందడానికి చూపమని యువ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరిని బలపరిచి సిద్ధపరిచి ఈ మహిమ కొరకు ఆ కార్యం జరిగినట్లుగా అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఎవరు బలపరచుదని యేసు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు బిఆర్జే లీడర్ గారు దయచేసి వారిని మనం తెచ్చుకుంటాం.
మాకు అఖండ ప్రియులు డివైన్ క్రిస్టియన్ అసెంబ్లీ సోదరులు జోగ్దాస్ అన్న ఇది వివాహ కార్యక్రమాన్ని రిజిస్టార్గా ఆయన ఏర్పాటు చేయబడినారు. దయచేసి వారిని వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. జోగ్దాస్ అన్న వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆహ్వానించబడినటువంటి మా ప్రియ సహోదరులు బ్రదర్ డేవిడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మీ వివాహ కార్యక్రమానికి మూల కారణం బ్రదర్ డేవిడ్ గారు. దయచేసి వారి వేదికపైకి రావాల్సిందిగా కర్నూలు ఎవాంజలిస్టులు అలాగే సలస నుంచి వచ్చినటువంటి సోదరులు ఎవాంజలిస్ట్ గాస్పెల్ సింగర్ సాల్మన్ బాదన్ కూడా వేదికకు రావడంగా మనం చేస్తున్నాం. సాల్మన్ బాదన్ శామిల్ గారు సాధారణ కృష్ణ అసెంబ్లీ మా మామగారు ప్రసాద్ గారు వారిని రావాల్సిందిగా మనం తెలుసుకుంటాం. ప్రసాద్ గారు అలాగే పెద్దాదిగూడలో పరిచయం చేసినటువంటి మా మామగారు బి సుందరం గారు, బి జ్ఞానసుందరం గారు, బి జ్ఞానసుందరం గారు దయచేసి వాటిని వేదికపైకి రావాల్సిన మనం చేస్తున్నాం. అలాగే దేశపేట రాజన కృష్ణ అసెంబ్లీ వెల్డర్ జి డానియల్ గారు, మా మామగారు జి డానియల్ గారు దయచేసి వారిని వేదికపైకి రావాల్సిన మనం చేస్తున్నాం. ఉప్పల్ మహాత్మా స్ట్రీట్ చైర్మన్ గౌరవ్ క్లిక్ గారు వారిని వేదికపైకి రావాల్సిన మనం చేస్తున్నాం. అలాగే ఉప్పల్లో వైద్య సేవ చేస్తున్నటువంటి డాక్టర్ సాల్మన్ రాజు గారు, శ్రీనివాస్ గారు, దక్షిణ లీడర్ సురేందర్ పాల్ గారు వారిని వేదికపైకి రావాల్సింది మనం చేస్తున్నాం. మా వైద్య రిటైర్డ్ దయచేసి వారిని వేదికపైకి రావడానికి పిలువబడినటువంటి వారు ఎవరైనా రాకపోతే దయచేసి వారిని ఆహ్వానిస్తాం. అలాగే మా కరాచల కృష్ణ అసెంబ్లీ సహోదరులు విజయబాబు గారిని వేదికపైకి రావడంగా మనం తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఏర్పాటు చేయబడినటువంటి మా సునాయన గారు, శ్రీధర్ గారికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తున్నాం. చాలా పెద్ద కార్యక్రమం ఉంది. ఈ ప్రోగ్రామ్ ఫీల్డ్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. ఒకసారి చూడండి. దయచేసి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడినటువంటి అందరూ కూడా సమయాన్ని గుర్తు పెట్టుకొని, ఎందుకంటే 1 గంట లోపల కార్యక్రమాన్ని ముగించాలి. ప్రతి ఒక్క విజయబాబు గారు వారు ప్రాబ్లం చేస్తారు. ప్రతి కృప ఇచ్చినందుకు పుణ్యార్చున్నాను. ఎంతో మంచిగా మంచి కాదని ఆయన కొరకు సాటిని సహాయంగా తండ్రి నాయన ఒక వధువుని మీరు సిద్ధపరిచినందుకు పుణ్యార్చున్నాం. దేవసన్న యొక్క కుమార్తె కూడా తండ్రి మీరు సిద్ధపరిచినారు. ఆ 20 యవ్వన బిడ్డలు వివాహ కార్యక్రమానికి నాయన సిద్ధపడిన బిడ్డగా దీవించండి. మొదటి కాలంలో మేము ఈ యొక్క వివాహానికి వచ్చి ఉన్నాము నాయన. ఆనాడు కాలాలు మీరు ద్వారా అన్ని చక్కగా జరిగినాయి నాయన. కనుక మీరు కూడా ఈ సమయంలో ఈ యొక్క వివాహానికి కూడా మీరు హాజరై ఆత్మీయంగా బలపరిచి అందరికీ మీరు తోడుగా చక్కగా వివాహం చూడటం లేదు. సమయాము వచ్చేను రండి, గొర్రె పిల్లవి మహోత్సవ సమయాము వచ్చేను రండి. సర్వాధికారియు
సర్వాధికారియు సర్వోన్నతుండైనా మన తండ్రిని ఘనపరచి మనము ఉత్సహించెదము మన తండ్రిని ఘనపరచి మనము ఉత్సహించెదము గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి యేసుక్రీస్తుండే సంఘంబునకు శిరసు యేసుక్రీస్తుండే సంఘంబునకు శిరసు వాక్యాఉదకము తోడా శుద్ధి పరచుచుండే వాక్యాఉదకము తోడా శుద్ధి పరచుచుండే గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి సిద్ధపడెను వధువు సుప్రాకాశము గల సిద్ధపడెను వధువు సుప్రాకాశము గల నిర్మల వస్త్రములతో నలంకారించుకోనెను నిర్మల వస్త్రములతో నలంకారించుకోనెను గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
బ్రతుకులు విడిచెదరు ఒకరి అలాగే నేను వేదికటువంటి బైబిల్ సేవకులకు పెద్దలకు చేయవలసిన వారికి అందరికీ కూడా ప్రాంతంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది, మరి ఇప్పుడు మాటలు ఉన్నాయి. వివాహం చేయాల్సిన వ్యక్తి కాదు, దేవుడు కుటుంబ జీవితాన్ని గురించి రాసినప్పుడు దేవుడు మొట్టమొదటిగా భార్యలకి రాత్రి ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. అందుకే భర్తల కంటే భార్యలకి దేవుడు జ్ఞానం అంటే ఏంటి? 2-3 నెలల తర్వాత మహేష్ గురించి నీకు తెలిసిపోతుంది. ఆయన యొక్క మనస్తత్వం ఎటువంటిదో పడతాడో ఆయన గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఎవరికైనా జ్ఞానం మధువుగా ఉన్నాడు అక్కడ దేవుని అడగవలను ఆయన ఎవరు నీకు అర్పింపక అందరికి ధారాళంగా దయచేవారు. దేవుడు రాసేటప్పుడు మొట్టమొదటిగా కారణం చెప్పాడు ఏంటంటే, భార్యలారా అన్ని విషయములలో మీ భర్తలకు అప్పుడు ఏం చేయాలి? మాటకు మాట ఇవ్వకూడదు, పుట్టకూడదు. దేవుని వాక్యం చెప్తుంది. ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదం చేయక దీక్షమని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఎప్పుడైనా ఆయన తొందరపడి మాట్లాడితే మాటకు మాట ఇవ్వకూడదమ్మా, సరేనా? ఒక 5-10 సాధువైన మృదువైన గుణముల అలంకారం వల్ల మీ హృదయపు అంతరంగ స్వభావం రాయబడింది. అంటే బాధ్యతగా అలంకరించుకోకూడదని కాదు కదా. నువ్వు చూడడానికి ముచ్చటగా ఉండాలి, నా మాటలు కాదు, కానీ మనం ఎంతో పాత్ర ఉన్నది. అదే నేను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, భర్తలారా జీవవన కృపావరములో మీ భార్యలు మీతో పాటివారు. పాలివారా పనివారా మహేష్? పాలివారు. చాలా మంది రోజుల్లో వివాహం ఎందుకు చేసుకుంటారంటే, అన్నా బట్టలు ఉతికే వాళ్ళు లేరన్నా, వంట చేసే వాళ్ళు లేరన్నా, ఎంతో అవస్థ అయిపోయింది. చాలా మంది దృష్టిలో భార్య అంటే వంట చేసి పెట్టడం, భార్య అంటే బట్టలు ఉతికి పెట్టడం. కాదు కాదు మహేష్, జీవన కృపావరంలో నీ భార్య నీతో పాలివారు. బలహీనమైన కుండ దేనికి తగిలినా కూడా కలిగిపోతుంది కదా. స్తంభానికి తగిలిన, టేబుల్ తగిలిన, చైర్కి తగిలిన, మహేష్ భార్యను చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరినాడు కూడా మనసులో కష్టం పెట్టకు. మీకు ఈ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి. భార్య ఎందుకు సన్మానిద్దాం? శ్రేష్ఠ కదా. ఏ కుటుంబం అయితే కలిసికట్టుగా ప్రార్థన చేసుకుంటుందో ఆ కుటుంబం కలిసి పెట్టను అనేసి ప్రార్థన చేసుకోవాలి. ఆఫీస్ పనిలో ల్యాప్టాప్ లో ఒకవేళ మనిషి బిజీగా ఉండే నువ్వేం చేయాలమ్మా?
అనగా మహేష్ మరి నీకు కూడా జ్ఞానం అవసరమైన బైబిల్లో రాయబడింది. జ్ఞానం అంటే ఏంటి? ఏమనగా దుఃఖపడుతుంది, ఏమనగా సంతోషపడుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం చదివించినాము. మరి అంత ట్రాజడీ అండి. రోజు వివాహం జరిగింది, అదే రోజు ద్రాక్షరసం అయింది, అదే రోజు సంతృప్తి. యేసు ప్రభువు చెప్పారు, మహేష్ విశ్వా మీ వైవాహిక జీవితంలో సమస్య ఉంది. రామిపై రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచి ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. భార్య భర్తల మధ్య తరచుగా ఉండాల్సిన 4 మాటలు చెప్పండి. సారీ. ఆ యొక్క తెలుగులో అయితే 2 అక్షరాలు, ఇంగ్లీష్ జరిగించినామండి. క్రైస్తవ వివాహ చట్టం ప్రకారంగా వివాహానికి హాజరైన వారి సమ్మతి తీసుకొని వివాహాన్ని జరిగించాలి. మహేష్ రిస్పాను ఇద్దరు కూడా పరిశుద్ధ వివాహంలో జతపరచబడకూడదను న్యాయమైన ఏ హేతువైనా ఆటంకమైన ఆలోచన చేశారా లేదా మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది? మనస్ఫూర్తిగా. వెరీ గుడ్. మనమందరం ఇష్టపడ్డాము. పెళ్లి కుమారుడు మహేష్ కూడా ఇష్టపడ్డారు? లేదు. మరియు రిస్పా మహేష్ అనేటువంటి పురుషుని వివాహం చేసుకొని ఇతరుల నొల్లక జీవితకాలం అంతయు కేవలం మహేష్ మాత్రమే పెళ్లి భార్యగా భద్రాలై ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారమ్మా? అంటే ఎవరైనా బలవంతం చేశారమ్మా లేకపోతే మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు? మనస్ఫూర్తిగా. వెరీ గుడ్. ఈ సమయంలో మనం అందరం ఇష్టపడ్డాము. పెళ్లి కుమారుడు మహేష్ ఇష్టపడ్డారు, పెళ్లి కుమార్తె రిస్వా కూడా ఇష్టపడ్డారు. ఈ సమయంలో తల్లిదండ్రులకు ఇష్టాన్ని మనం తెలుసుకున్నాం. జాన్సన్ దంపతులు అలాగనే వారి వివాహాన్ని మనం జరిగించినాం. జాన్సన్ దంపతులు రండి, రమేష్ యొక్క తల్లిదండ్రులు అలాగనే రిస్పా యొక్క తల్లిదండ్రులు మంచి దైవభక్తి కలిగిన కుటుంబాలు, దేవుడి సంఘటన గురించి సేవ చేసినారు. అలాగనే అన్నోజీ కూడా మరొక సంఘాన్ని ప్రారంభించి సేవలో వారు ఉన్నారు. ఉద్యోగం చేస్తూ సేవ చేసి ఇప్పుడు ఉద్యోగం కూడా వినిపించుకొని సేవలో కొనసాగుతున్నారు. మరి అదే కానీ దైవ సేవకులు పరిచర్య కానీ మీటింగ్స్ అప్పుడు పరిచర్య కానీ సంఘంలో గారు మీ యొక్క కుమారుడు మహేష్ డేవిడ్సన్ అన్న కుమార్తె అయినటువంటి రిస్పాను వివాహం చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నారు. అంటే ఏమైనా బలవంతం ఉందా లేదా మనస్ఫూర్తిగా? ఏమి లేదు, మనస్ఫూర్తిగా ఇష్టపడతాం. వెరీ గుడ్. గారి కుమారుడైనటువంటి మహేష్ ఇచ్చి వివాహం చేయడానికి మీరు సమ్మతిస్తున్నారన్నా? సంపూర్ణంగా ఇష్టపడుతున్నారు. వెరీ గుడ్. అలాగైతే మీ యొక్క అమ్మాయి కుడి చేతులు తీసుకోండి, మీరు మీ అబ్బాయి కుడి చేతులు తీసుకోండి. 2 చేతులు. ఈ సమయంలో మీరిద్దరు కూడా చేతులు ఇలా కలపడం జరిగింది. తల్లిదండ్రులు త్వరలో మీరు ప్రమాణం చేయబోతున్నారు. మహేష్ డివైన్ లైట్ సంఘ సభ్యులు ప్రత్యేకమైనటువంటి సభ్యుని పొందాలి. సమయంలో వారి ప్రమాణంలో చేయకుండా ఇక ప్రమాణంలో మీరు దీనికి ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలను కన్నారు, పెంచినారు, పెద్ద చేశారు, వాక్యం చెప్పారు, రక్షణలో నడిపించారు, చదువులు పెంచినారు. మరి సమయంలో వాళ్ళు వివాహం కూడా చేస్తారు. వాక్య ప్రకారంగా వాళ్ళకి పెళ్లి చేశారు కాబట్టి ఎన్నడే కానీ వాళ్ళ కుటుంబంలో జోక్యమో చేసుకున్న వివాహం ఎలా జరుగుతుందో చూడండి. క్రైస్తవ వివాహంలో ప్రాముఖ్యమైనది ప్రమాణాలు. కాబట్టి ఈ సమయంలో ఒకరితో మహేశ్వరు నేను ఇది మొదలుకొని మన జీవిత కాలం అంతా లేదా ప్రభువు వచ్చే వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను
కలిమి అందైనను లేమి అందైనను ఆరోగ్యమందును సుఖమందును దుఃఖమందును నేను ప్రేమించి నేను ఘనపరిచి నేను సంరక్షించి నేను సన్మానించి నీతో కాపురము చేయటకై నిన్ను నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను ఈ చెప్పున జరిగిందని తండ్రి అయిన దేవుని యొక్కయు యేసు ప్రభువు వారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రమాణం చేయించున్నాను. మహేష్ ఏం చేశారు? మహేష్ ఇప్పుడు ప్రమాణం చేశారు. ఎవరితో ప్రమాణం చేశారు? ఎవరి నామమున ఎవరి పేరున ప్రమాణం చేశారు? దేవుని ఏమని ప్రమాణం చేశారు? కలిమి అందరూ లేమి అందరూ ఆరోగ్యమందు ఇంత మొత్తం కంఠపాఠంగా చెప్పేసినామని. వెరీ గుడ్. మరి నీ ప్రమాణం ఎంతవరకు? జీవితకాలం నిలబెట్టు మహేష్, నిలబెట్టుకున్నా. షూర్, వెరీ గుడ్. మహేష్ ఎంతో చక్కగా ప్రమాణం చేశారు రిస్పాతో. ఈ సమయంలో రిస్పా ఎలా ప్రమాణం చేస్తారో మనం చూద్దాం. రిస్పా ఎలా చేయాలమ్మా ప్రమాణము? దైవ భయంతో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, ఇలా హృదయపూర్వకంగా చేయాలి, ఆయన కళ్ళ వైపు చూస్తూ చేయాలి, మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా స్పష్టంగా ఆయనతో ప్రమాణం చేయాలి. ఆయన వైపు చూసి చెప్పండి అమ్మా, రిస్పాను నేను, మహేష్ అని నిన్ను. ఇది మొదలుకొని మన జీవిత కాలం అంతయును లేదా ప్రభువు వచ్చే వరకును దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందైనను లేమి అందైనను ఆరోగ్యమందును అనారోగ్యమందును సుఖమందును దుఃఖమందును నిన్ను ప్రేమించి నేను ఘనపరచి నేను సంరక్షించి నేను సన్మానించి అన్ని విషయములలో నీకు లోపడి నీకు సాటి అయిన సహాయముగా నీతో పాపం చేయటకై నిన్ను నా భర్తనుగా చేసుకొనుచున్నాను. నీ చొప్పున జరిగిందని తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రమాణము చేయించున్నాను. ఏం చేశారమ్మా? ప్రమాణం చేశారు. ఎవరితో ప్రమాణం చేశారు? మహేశ్వరుడు. మరి ఎవరి నామమున ఎవరి పేరు ప్రమాణం చేశారమ్మా? దేవుని పేరు. ఏమని ప్రమాణం చేశారు? సహకారిగా వెరీ గుడ్. ఏమైనా తేడా వస్తుందమ్మా? తేడా రాదు. వెరీ గుడ్. మరి అన్ని విషయాలు లోబడతావా? లోబడతావు. మరి మీ ప్రమాణం ఎంతవరకు అన్నా? జీవితకాలం ఉంటారు. నిలబెట్టుకుంటారా? షూర్, వెరీ గుడ్. విశ్వాసుడు ఎంతో చక్కగా మహేష్తో ప్రమాణం చేశారు. చాలా సంతోషము. మరి ఈ సమయంలో వెనకలేసి ఆమె భుజం మీద చేతులు వేసి అటువైపు తిప్పి నేను పరిచయం చేస్తాం. రెండు చేతులతో ఆ ముసుగుల వెనకలకు వేసి చేతులతో భుజం మీద చేయి వేసి ఆమెను అటువైపు తిప్పి పరిచయం చేస్తాం. దేవాయి కార్యము
అవసరం తీర్చే దేవుడుగా జగత్తుకు నాకు వేయబడి ఇంతగా ఏర్పాటు చేసి మాటకు సమృద్ధిని రక్షకుడు యేసు ప్రభు యొక్క సర్వశక్తి నామములో అడిగి వేడుకొచ్చున్న ప్రియమైన పరలోకమందున మాట్లాడుతున్నాను. భార్య భర్తలని తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసు దంపతులకు శుభాకాంక్షలు. ఇక్కడికి ఆశీర్వాదానికి వచ్చినటువంటి పెద్దలు, ఇచ్చినటువంటి పెద్దలు, పాఠశాలందరికీ కూడా నా యొక్క దేవునికి నమస్కారాలు. అలాగే నా మిత్రుడు దేవస్థాని గారికి అలాగే పరిశుద్ధమైన దేవా, ఈ మహోన్నతమైన గణించి ప్రత్యేకంగా వారి ఇరువురిని దీవిస్తూ యేసు క్రీస్తు నామములో వారిని ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. రాబోయే రోజుల్లోనైనా మనం సవరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వచ్చిన వారందరినీ మనము సంతృప్తిపరచలేము, వచ్చిన వారందరికీ కార్యక్రమం ఇవ్వలేము. ఏడుతున్న మాటలు నీ భార్య గుర్తున్న అప్పుడు అనుభవం పొందాడు. మహేంద్రాన్ని అనుభవం పొందాడని అనుగ్రహం పొందాడని దేవుని యువతలో దేవునికి సేవ పొందుతున్నారు. మాత్రమే కాదు కానీ సామెత 19:11 మాట్లాడుతుంది. గృహంలో విగ్రహ స్వాస్థ్యం సుగతి గల వారి దాన్ని గమనించండి. ఈ
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే
దంపతులు దండిగని దాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దంపతులు దండిగని దాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడన్ దిత్తుము నీ ప్రియ బిడ్డలుగాన్ ఇద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడన్ దిత్తుము నీ ప్రియ బిడ్డలుగాన్ వాసిగని దాసులము చేసిన ఈ మురళేసికొని మా సకలేశ్వరని సుతుడో యేసుని పేరిట బ్రోమామేన్ వాసిగని దాసులము చేసిన ఈ మురళేసికొని మా సకలేశ్వరని సుతుడో యేసుని పేరిట బ్రోమామేన్ ఆశీరావంబుల్ మామీదా వర్షింపజేయుమీశా యాశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీదా కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షాంబు కృమ్మరించుము దేవా
వర్షాంబున్ గృమ్మరించుము దేవా మా మీద కురించుమీషా ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్ ఈ మాహి మీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షాంబున్ గృమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీషా